కోరుతున్నాము. అలాగే వేదిక ఇచ్చిన మన బంధువు వెంకటరమణ గారు ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీటీసీ, మన డిప్యూటీ చైర్మన్ గారు, అలాగే డాక్టర్ వేదిక ఇచ్చిన మన పెద్దలు శంకరన్న గారు, కాయరన్న గారు, రాజరెడ్డన్న గారు, టీవీ రామకృష్ణ గారు కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన పార్లమెంటు ఇన్ఛార్జ్ గారిని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలు ఏదైతే ఈ సంస్థాగత అభినందన్ గారికి, నాతో పాటు సహచర ఏదైతే కోఆర్డినేటర్స్లో వచ్చిన మోహన్ గారికి, రవిబాబు అన్న గారికి, వేదిక పైన ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు వేణన్నకి, రాంభూపాల్ అన్న, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. అధ్యక్షులు మహేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మళ్ళీ కార్యకర్తల అభిప్రాయం, అన్ని విభాగాల అభిప్రాయం తీసుకొని అధ్యక్షుల్ని నియమించాలి, మనము కోరుకున్న వాళ్ళని అధ్యక్షులు నియమించాలనే ఉద్దేశంతో ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క లీడర్ని పంపడం జరిగింది. దాంట్లో భాగంగా కర్ణాటకకి వెళ్ళి రిజ్వాన్ అర్షద్ గారిని, అక్కడ ఎమ్మెల్యే గారిని మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించి టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ రెండింటికి అబ్జర్వర్గా వారిని పంపడం జరిగింది. సో మన అందరితో కూడా ఈ మీటింగ్ తర్వాత ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉన్నారో బ్లాక్ ఏ పార్టీలో ఉన్న అన్ని డివిజన్ అధ్యక్షులతోటి 1-on-1 వారు కలవడం జరుగుతుంది. దానితో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, కిసాన్ కాంగ్రెస్ అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులతో కూడా మీతోటి వారు 1-on-1 కలిసి మీ అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని మీరు ఏదైతుందో ఎవరిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తే పార్టీ బలపడుతుంది, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని వారికి తెలియజేయచ్చు. వారితో కేవలం 1-on-1 మీరు మట్టుకే ఉంటారు, స్థానికంగా మేము కానీ స్థానిక నాయకులు ఎవరు కూడా ఆ మీటింగ్లో ఉంటారు, మీతోటి డైరెక్ట్గా వారు మాట్లాడటం జరుగుతుంది. సో ఈ మీటింగ్ అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి వారికి మీ అబ్జర్వేషన్స్ ఏవైతున్నాయో చెప్పొచ్చు. కానీ దీంట్లో క్రియాశీలకంగా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకి, దాంతోపాటు కుటుంబ సభ్యులు ఏదైతే ఆల్రెడీ రాజకీయాలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం లేదు. అండ్ 5 సంవత్సరాలు పార్టీలు ఉన్న వాళ్ళకి మటుకే ఇందులో అవకాశం ఉంటుంది. దానితో పాటు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే, ఏదైనా సీరియస్ అఫెన్సెస్ కేసెస్ ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రైటీరియా ఏదైతే ఉందో ఈ క్రైటీరియాలో ఫిట్ అప్లికేషన్ పెట్టుకున్నారో ఆల్రెడీ మీకు తెలిసి ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారో, తెలియకపోతే తర్వాత మేము డిస్కస్ చేసి మిమ్మల్ని సంప్రదించిన వాళ్ళ పేర్లు మీరు వారికి సబ్మిట్ చేస్తే వారు ఏదైతే దాదాపు ఈ 1 వీక్ మొత్తం ఇక్కడనే ఉండి మండేకి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ అయింది. శనివారం వరకు వారు ఇక్కడనే ఉంటారు. అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రోజుకొక నియోజకవర్గం చొప్పున 2 బ్లాక్ల మీటింగ్స్ తీసుకుంటారు. ఈ మొత్తం అభిప్రాయాన్ని క్రోడీకరించి వాళ్ళొక ఫార్మాట్ ప్రిపేర్ చేసి 2-3 పేర్లు ఏఐసిసికి పంపిస్తారు. దాని తర్వాత ఏఐసిసి పెద్దలు నిర్ణయం తీసుకొని తొందరలో మన నూతన పట్టణాధ్యక్షుని, డిసిసి అధ్యక్షుని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే నా తర్వాత షబీర్ భాయ్ గారు, అదేవిధంగా రిజ్వాన్ అర్షద్ గారు మాట్లాడిన తర్వాత 1-on-1 మీటింగ్స్ మీకు పైన రూమ్లో షెడ్యూల్ ఉంటుంది. దానికి సంబంధించి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు గారు ఫార్మాట్ ఇస్తే ఎవరెవరు సీరియల్కి వస్తారో పేర్లు ఇస్తే 10 మంది 5 మీరున్న గ్రూప్గా కూడా మీరు వెళ్ళి మీరు కలిసి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన కేశవేణు నోడా చైర్మన్ అండ్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే ఈట్ల మహేష్ గారు, మహేష్ వెంకట్ గారు చెప్పడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మీ అందరికీ పిలవడం, ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన నూతన యువకులకు, కొత్త వాళ్ళకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, అలాగే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా. ఇది టౌన్ అంటే మనం జిల్లా కిందకి రాము. ఇప్పటి నుంచే కాదు, ఒక 30 సంవత్సరాల నుంచి మరి మన ముఖ్య అతిథిగా వచ్చేసిన రిజ్వాన్ గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఎన్ఎస్వై స్టేట్ బెంగళూరు యూత్ కాంగ్రెస్, కర్ణాటక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రెండోసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి ఎంపీగా ఎన్నో పదవులు చేసి ఒక సీనియర్ నాయకుడు మన దగ్గర రావడం, ఆయనకు మీ అందరి తరఫు నుంచి स्वागतम सुस्वागतम తెలియజేస్తున్నాను। तमाम लोग तालियां की दरबार करी हमारे रिजवान भाई का। उसके साथ साथ मोहन भाई हमारे बहुत सीनियर लीडर हैं, जिला परिषद चेयरमैन का एक दफा ये रवि गारू
నేను ఇద్దరం కలిసి నేనంటే నాకు 32 మంది यूथ कांग्रेस जेलिस था। तो जब से भी निजामाबाद को ये इक्वल जैसे बॉम्बे और महाराष्ट्र अलग अलग कांग्रेस प्रेसिडेंट होते, तो ये इसकी एक तारीख है। निजामाबाद का प्रेसिडेंट और डिस्ट्रिक्ट प्रेसिडेंट दो अलग अलग है, दोनों का वोट इक्वल इसी तरीके से वरंगल और निजामाबाद दो ही थे टाउन एंड सर आंध्र में विजयवाड़ा था, विशाखापट्टनम था, डिस्ट्रिक्ट कृष्णा प्रेसिडेंट, विजयवाड़ा प्रेसिडेंट, विशाखापट्टनम टाउन प्रेसिडेंट, विशाखा जिले का प्रेसिडेंट, ऐसा था। वो दौर से इसकी एक बड़ा अहमियत वाला पोस्ट है। और దాని గురించి మన బల్మూరి వెంకట్ గారు గతంలో అబ్జర్వర్గా కూడా నిజామాబాద్లో చాలా కాన్స్టిట్యూన్సీ తిరిగి మళ్ళా సెకండ్ టైం అబ్జర్వర్ వచ్చినందుకు ఆయన కూడా స్వాగతిస్తూ, మరి ఇప్పుడు మేము ఉపన్యాసం ఇచ్చేది ఏం లేదు, నూతన ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ గారి ఇండియాలో ఒక పాలసీ గుజరాత్ మోడల్, దీంట్లో అందరికీ అవకాశం ఇవ్వాలా, కార్యకర్తని కూడా అడగాలని జిల్లా ప్రెసిడెంట్ ఎవరు ఉండాలా బాబు ఎట్లా ఉండాలా అని కార్యకర్తకు ఫీలింగ్ రావాలి। రాహుల్ గాంధీ గారు నాతోని కూడా అడిగించారు, నా సలహా కూడా తీసుకున్నారు జిల్లా ప్రెసిడెంట్ కావడానికి। అది ఒక మంచి సాంప్రదాయం మనం తీసుకొచ్చినందుకు నేను రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అబ్జర్వర్ గారు ఇప్పుడు పైన ఉంటారు, ఒక్కొక్క ఇండివిజువల్గా వాళ్ళు ఎట్లా పిలుస్తారో వాళ్ళ రూల్స్ ఎట్లా ఉన్నదో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పిలిచినప్పుడు మీరు నిర్భయంగా మీ మనసులో ఉన్న ఎవరు అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది, कौन प्रेसिडेंट है तो हमारे निजामाबाद में कांग्रेस पार्टी का और मजबूत करने के लिए आना है। मैं एक बात बताना चाह रहा हूँ हमारे अब्जर्वर साहब को, 2018-19 में बहुत बैड पोजिशन में थे। 19 में तो 12,000 वोट ही आए लोकसभा एमपी में, 100 ना 12,000 ही वोट आए, लेकिन 12,000 से आज हम 96,000 को चले गए। पार्लियामेंट इलेक्शन में 96,000 मेरे इलेक्शन में 70 को आए, लेकिन पार्लियामेंट लोकसभा के इलेक्शन में 90,000 के करीब हम चले गए। 94,000 को हम चले गए। तो कितना 5 साल के अंदर हमने पार्टी को बहुत मजबूत बनाया और बहुत तेजी से हम लोग ये 2 साल में आगे बढ़ा रहे हैं। और इसके डेवलपमेंट के लिए भी हमारे सीएम साहब हमने निजामाबाद को 400 करोड़ रुपए का काम इस वक्त चल रहा है। निजामाबाद में 175 किलोमीटर के नए पानी का लाइन डाल रहे हैं, 300 अमृत में 300 करोड़ के ड्रेनेज और सड़कें बन रहे हैं। और हमारे नोडा के चेयरमैन को 20-22 करोड़ रुपए उनको दिया गए हैं, उनका फंड्स अलग चल रहा है। और TUFDC का वो 60 करोड़ आया है। इस तरीके से निजामाबाद में 2 महीने से बारिशें ज़्यादा होने से थोड़ा रुक गया कि दीपावली के बाद बहुत स्पीड हुआ। तो मान लीजिए म्यूनसिपल इलेक्शन, कॉर्पोरेशन इलेक्शन आए तक हमारे पास लगभग 400-500 करोड़ के काम है इस वक्त निजामाबाद में हो रहे। नए राशन कार्ड दे दिए, उसमें ज़्यादातर गरीब लोग थे, उनको राशन कार्ड नहीं था, कोत्ता वालों ने। और बारीक चावल कोई तेलंगाना के कोई स्टेट में इंडिया में नहीं है। అలాంటి సన్నబియ్యం అందరికీ ఇస్తున్నాము। దాంతో సహా ఇందిరమ్మ ఇల్లు ఈ 3,500 टॉल के लिए सैंक्शन है, लेकिन पूरा नहीं हो रहा इसलिए कि लाइट अवेलेबल नहीं है हमारे पास। उसके लिए भी जितना हो सके 1,500 घर ऑलरेडी सैंक्शन दिए और भी देने का है। और भी उसके ऊपर आफ्टर दीपावली के बाद हम बहुत ज़्यादा दौरा करेंगे। तिरकुटा ఇల్లు రాని వాళ్ళకు, కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళకు, ఎక్కడెక్కడ మిస్ అయిన వాళ్ళకు వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ కమిటీ ద్వారా వాళ్ళని కూడా చేర్చుకుంటా ముందుకు తీసుకుపోతాం। मैं इसलिए बताया कि हमारा काम पार्टी के साथ साथ डेवलपमेंट में भी बहुत ज़्यादा हमारे 6 स्कीम्स 6 पूरे कर एक ही नहीं हुआ, महिलाओं को देने का और पेंशन बढ़ाने का। ये देख के सिवाय हमारे 6 स्कीम पूरे 6 स्कीम हम अमल कर रहे हैं और भी आगे हम अमल करेंगे। इसके साथ राहुल गांधी जी की सोच है, इसीलिए మన స్ట్రగల్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేసి రాత్రి పగలు సమయం ఇస్తారు, దానికి
చేస్తూ నిజంగా సార్ 11 साल से तो 15 साल से ये टाउन प्रेसिडेंट है। उनके ज़्यादा सीनियर ये भी गए सीसी कितने साल से तो इन्होंने भी 9 साल प्रेसिडेंट मैं दोनों स्टेट के उसमें मैं भी 4.5-5 साल प्रेसिडेंट था यहाँ पे। तो मैं भी प्रेसिडेंट था, इन्होंने भी प्रेसिडेंट थे, उन्होंने खरीदार किया डिस्ट्रिक्ट के थे। तो इस तरीके से जिले का सदर होना बहुत ज़्यादा हमारे लिए किस्मत समझना। इसलिए तो छोटे जिले हो गए, अमृत तक 9 MLA का जिला था, काम करने का बहुत मज़ा आता था। और पहले के लोगों के अनुभव था कि एक्स MLA एक्स मिनिस्टर वेंकटराव जी का फॉर्मूला था। మన టౌన్ అధ్యక్షుడు ఉంటే మన ఇద్దరిని తీసుకొని నడవాల, మెజారిటీ మైనారిటీ రెండు ఏరియాలో अंदर गुर्तिप्त डाला। दोनों एरियो में यहाँ लगभग 40 और 60% का परसेंटेज है। लिहाजा जो भी सदर बना उसको 2 अंक होना चाहिए, 1 अंक मेजॉरिटी 1 अंक माइनॉरिटी, दोनों को इक्वल के साथ इसको एक की तरफ ही जाने वाला नहीं है। आज तक निजामाबाद की हिस्ट्री में एक मुस्लिम आदमी होते फिर जाके मंदिरों के अंदर 6 गुड़ियों को अब तक भाई वो दिला दिया। और उगादी का प्रोग्राम पे है, हम बदकमा के अंदर प्रोग्राम है, हम हैं ये गणेश का जुलूस की इंतजाम के लिए 1 दिन पहले आके पूरे अरेंजमेंट करके गए हम। तो हाँ तो उधर काम करने का दसरा का पड़ा। हम लोग यहाँ आने के बाद कांग्रेस और मजबूत हो गई। थोड़ा बहुत जो बीजेपी का असर था हिंदू मुस्लिम श्री राम वगैरह का अभी लोगों में डेवलपमेंट की तरफ आ रहे हैं। रेवंत रेड्डी की सरकार काम कर रही है। राहुल गांधी जी जिस तरीके से देश में लड़ रहे हैं कि उसके बारे में बैकवर्ड क्लास को 42% पे उसके ऊपर अच्छा मैसेज जा रहा है हर लेवल में। तो मैं चाहता हूँ कि वर्ग को आप लोग देना सोच समझ के नाम बोलो ताकि वो निजामाबाद की पार्टी में डेवलपमेंट में उसका ज़्यादा वक्त लगा सके। और देते हुए फिर एक दफ़ा हमारे ऑब्जर्वर साहब का, रिजवान साहब का, हमारे ऑब्जर्वर के साथ कोऑर्डिनेटर्स आए हुए, हमारे NSA के फॉर्मर NSA प्रेसिडेंट का और का रवि का सबका शुक्रिया अदा करता हूँ। धन्यवाद। సంవత్సరాలుగా నన్ను భరించిన మీ అందరికీ కూడా నేను స్వతహాగా ఎవరికి కూడా హాని చేయలేదు। ఒకవేళ తెలియక ఏదన్నా నా వల్ల మీకు హాని జరిగితే నన్ను క్షమించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన రిజ్వాన్ అహ్మద్ గారి మాట్లాడుతుంది। सिटी के ब्लॉक ए के कांग्रेस पार्टी के सारे लीडर्स और वर्कर्स की आज इस अहम बैठक में नौजवान एमएलसी यंग लीडर बलमोहन वेंकट जी, एक्स MLA और PCC ऑब्जर्वर मोहन अमा, हमारे रवि बाबू जी PCC ऑब्जर्वर है, ताहिर बिन हमदान साहब, एक्स हमारे DCC प्रेसिडेंट गंगाधर साहब, केशव वेणु जी, रामकृष्णा और राम गोपाल, राजा रेड्डी साहब, सबको यहाँ मिलकर मुझे बहुत खुशी हुई। तकरीबन पिछले 4 दिन से मैं निजामाबाद में हूँ। ये आदेश दिया है कि तुम तकरीबन 7-8 दिन निजामाबाद डिस्ट्रिक्ट में रहो, हमारे लीडर्स को, वर्कर्स को मिलो, उनसे बात करो, उनके दिल में जो है उनके क्या एहसासात हैं, उनके जज्बात क्या हैं, उनकी राय क्या है, उनकी ओपिनियन क्या है, उनका दर्द क्या है, उनकी खुशी क्या है, ये सब जानो और देखो कि पार्टी की वफादारी में, लॉयल्टी में कितने लोग काम कर रहे हैं, कौन ऐसे लोग हैं जो पोटेंशियल है, आगे चलकर पार्टी का एजेंडा बढ़ा सकते हैं और पार्टी को खूब अच्छी तरीके से ऑर्गेनाइज कर सकते हैं, संगठित कर सकते हैं। और ये पूरा काम
तेलंगाना के हर डिस्ट्रिक्ट में, हर जिले में एक एक ऑब्जर्वर जाकर 8 दिन के लिए हम लोग आए हैं। हम लोग हमारा घर छोड़कर, हमारी फैमिली छोड़कर, हमारी कॉन्स्टिट्यूंसी छोड़कर, हमारा बिजनेस छोड़कर किस लिए आए? कुछ तो जरूरी होगा, इसीलिए यहाँ आए। कुछ तो अहम बात होगी, इसलिए यहाँ आए। 140 साल की कांग्रेस के हिस्ट्री में, तारीख में, इतिहास में कभी 8-8 दिन एक डिस्ट्रिक्ट में कोई ऑब्जर्वर नहीं आता था। लेकिन मल्लिकार्जुन खड़गे साहब और राहुल गांधी जी का ये आदेश है कि आपको जाना है, वहां रहना है, वहां के हालात समझना है। इसलिए समझना है क्योंकि हमें हमारे ऑर्गेनाइजेशन, संगठन को मजबूत करना है। किस लिए मजबूत करना है? इसलिए मजबूत करना है कि आज पूरे हिंदुस्तान में अगर कोई जमात, कोई पार्टी, कोई ऑर्गेनाइजेशन इस बीजेपी के एजेंडे को, जो डिवाइड एंड रूल का एजेंडा है, घरों में आग लगाने का एजेंडा है, समाज में जहर फैलाने का एजेंडा है, अदानी और अंबानी की गुलामी करने का जो एजेंडा है, लोगों को लूट कर पूंजीपतियों को, कॉर्पोरेट्स के जेब भरने का जो एजेंडा है, उस एजेंडे को कोई शिकस्त दे सकता है तो वो सिर्फ और सिर्फ कांग्रेस पार्टी दे सकती है, और सिर्फ राहुल गांधी दे सकते हैं। कांग्रेस वालों को ये समझ जाना चाहिए, ये जो हिंदू मुस्लिम का खेल होता है बीजेपी का, ये सब दिखावा होता है। इसके अंदर कुछ नहीं है। उनको भी कोई मतलब नहीं, ना हिंदू से मतलब, ना मुसलमान से मतलब। उनको पावर में आना और अदानी अंबानी की गुलामी करना। क्या आपको लग रहा है मोदी जी देश चला रहे हैं? देश का रिमोट अदानी और अंबानी के हाथ में। खरबों अरबों रुपया उन्होंने कमा लिया। आज 3-4 कॉर्पोरेट छोड़े तो पूरे हिंदुस्तान में और कोई कॉर्पोरेट जी नहीं सकता, और कोई बिजनेस नहीं कर सकता, और कोई तिजारत नहीं कर सकता। आज नौजवान बेरोजगार क्यों है? क्योंकि मीडियम और स्मॉल स्केल इंडस्ट्रीज खत्म होते जा रहे हैं। आज किसान परेशान है, नौजवान बेरोजगार है, कोई पूछने वाला नहीं। ये लोग हिंदू मुसलमान कर आग लगाकर हम सबको लड़ा देंगे और ये खुद एंजॉय करेंगे, पावर एंजॉय करेंगे। अगर इसको डिफीट करना है तो हमारे संगठन को हमें मजबूत करना पड़ेगा। तो कोई बोल रहा था कैसे डिफीट कर सकते हैं? नरेंद्र मोदी जी तो बहुत बड़े नेता है, बीजेपी तो बहुत बड़ी पार्टी है, हर चीज उनके पास है। यहाँ तक के इलेक्शन कमीशन भी किसके लिए काम कर रही है? बीजेपी के लिए काम कर रही है। पैसा किसके पास है? उनके पास है। मोदी बहुत बड़ा नेता है, बीजेपी बहुत बड़ी पार्टी है। तो याद रखिए, तेलंगाना में भी केसीआर उतना ही बड़ा लीडर था, बीआरएस उतनी बड़ी पार्टी थी, उतना ही पैसा उनके पास था, लेकिन कोई किसी को यकीन नहीं था कि उसको हम डिफीट कर सकते हैं। लेकिन आप लोगों ने मिलकर केसीआर को हराया, डिफीट किया। आप सबको मुबारकबाद। तो यकीन रखिए, इसी तरह मोदी को भी हराएंगे, इसी तरह बीजेपी को भी हराएंगे। थोड़ा अगर संगठन मजबूत, ज्यादा मजबूत होता तो आज शबीर भाई यहां से जीत कर कैबिनेट में मिनिस्टर होते। भाई साहब फोन आप बाहर मीटिंग में, शबीर भाई मिनिस्टर होते और आज कैबिनेट में होते। निजामाबाद का डेवलपमेंट और ज्यादा थोड़े वोट से रह गए। वहां से मजबूती, संगठन की मजबूती और थोड़ी। ऐसा नहीं कि केशव वेणु ने काम नहीं किया होगा, बहुत काम किया। 15 साल रहा, उसको लाइफ टाइम अचीवमेंट अवार्ड देना चाहिए। लेकिन हर 3 साल में अध्यक्ष बदलना चाहिए, नए नए लोगों को मौका मिलना चाहिए। और अध्यक्ष की एक औकात भी होनी चाहिए, उसका कोई वजन भी होना चाहिए, उसके हाथ में कोई डिसीजन का पावर भी होना चाहिए। जैसे शबीर भाई अध्यक्ष थे तब डिसीजन का पावर था आपको, आपने वेणु को बना दिया, डिसीजन का पावर नहीं दिया।
तो बेचारा क्या कर सकता है। तो संगठन बनाना है तो जो भी अध्यक्ष बनेगा उसको इस बार एआईसीसी डिसीजन लेने का पावर भी देगी, उसको वजन भी देगी, उसको बैकिंग भी करेगी, फिर उसको देखेगी कि उसका परफॉर्मेंस कैसा है। तो भाइयों बहनों, मैं इतना कहना चाहूंगा कि कांग्रेस पार्टी को हमें इसलिए नहीं जिताना है कि हमें पावर में आना है। आज पावर में है, कोई चंद मिनिस्टर हो गया होगा, कोई चेयरमैन हो गया होगा, किसी को कुछ नहीं मिला होगा, लेकिन सोचिए अगर आज हम यहाँ पावर में नहीं होते, यही केसीआर बीजेपी के हर एजेंडे को पार्लियामेंट में सपोर्ट कर रहा है। बीजेपी को देना और केसीआर को देना कोई मतलब नहीं है। कल हो सकता है पावर में हम सेंट्रल गवर्नमेंट में आ जाए, मैं और शबीर भाई कुछ नहीं बन पाए, ये भी अलग बात है, लेकिन डेमोक्रेसी में हर किसी एक आदमी को, किसी एक पार्टी को लंबे समय तक अगर हम पावर में रखेंगे तो चंद लोग पैसा बनाएंगे, देश के गरीबों के लिए, नौजवानों के लिए, किसानों के लिए, महिलाओं के लिए, दलितों के लिए, जो सबसे कमजोर लोग हैं उनके लिए कुछ नहीं मिलेगा। इसीलिए कांग्रेस को हमें मजबूत करना है और कांग्रेस को हमें इख्तिदार तक दिल्ली में ले जाना है, तभी आम आदमी की आवाज हम दिल्ली तक पहुंचा पाएंगे। अगले 3 साल में फिर चुनाव होगा। इस बार मोदी जी 20 सीट में रह गए, 20 ही सीट, 20 सीट इधर होता तो राहुल गांधी जी प्राइम मिनिस्टर होते। नीतीश कुमार भूल के उधर चले गए, दिमाग काम नहीं कर रहा। अगर इधर रहते तो हम प्राइम मिनिस्टर होते, भूल के उधर चले गए, वो बन गए। कल शाम को भूल के आ गए तो हम बन जाएंगे। ऐसा सिचुएशन है हिंदुस्तान में आज, लेकिन हम अपने दम पर बनना चाहते हैं। तो आज मैं इसलिए आया हूं कि मैं आप सबसे बात कर सकूं। ये प्रोग्राम के बाद मैं बैठूंगा अंदर, जितने लोग इंडिविजुअल मिलना चाहते हैं मिलिए, जितने लोग ग्रुप में मिलना चाहते हैं मिलिए। आपके हिसाब से कौन अच्छा चला सकता है नाम बोलिए। मेरा काम पोस्टमैन का है, आप जो बताएंगे सिंसियरली मैं ले जाकर दिल्ली तक पहुंचाऊंगा। और ना सिर्फ इसके कि कौन अध्यक्ष बनेगा, यहाँ कौन पोटेंशियल लीडर्स हैं, हर कैटेगरी में कौन है, माइनॉरिटी में, मेजॉरिटी में, बैकवर्ड क्लासेस में, एससी एसटी में, सब में कौन कौन पोटेंशियल लीडर्स है, इसकी भी हम पट्टी बनाएंगे और एआईसीसी को वहां ले जाकर हम देने वाले हैं। तो మన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు, అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక పాలసీ తీసుకున్నారు. కొత్త జిల్లా ప్రెసిడెంట్లకు నియమించాలా, కొత్త జిల్లా ప్రెసిడెంట్లకు ఎలా నియమించాలంటే నలుగురు కూర్చొని క్లోజ్ డోర్లో కాకుండా ఓపెన్గా అన్ని క్యాడర్తో, అంటే కార్యకర్త, బ్లాక్ ప్రెసిడెంట్స్, యాక్టివ్ కాంగ్రెస్ మెంబర్స్, ఏఐసిసి మెంబర్స్ వాళ్ళందరితో కన్సల్టేషన్ చేసి దాని తర్వాత 5-6 పేర్లు వాళ్ళు సూచించి ఢిల్లీకి పంపాలని ప్రక్రియ మొదలుపెట్టినారు. ఇదే నిజామాబాద్లో 4 దినాల నుంచి మన అబ్జర్వర్ రిజ్వాన్ అర్షాద్ గారు వీరి మన కర్ణాటకకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇవన్నీ అనుభవమైన వ్యక్తికి ఇక్కడ వేయడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే 3 కాన్స్టిట్యున్సీస్ పూర్తి చేసుకున్నారు. ఇవాళ అర్బన్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరి సలహాలు పైన తీసుకుంటున్నారు. మేము కూడా చెప్పినాం, ఎవరు ఎక్కువ సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారో, ఎవరు మెజారిటీ మైనారిటీ అని కాకుండా అందరినీ కలుపుకొని పోయే వాళ్ళ పేర్లు మీరే సూచించండి అని
మా కార్యకర్తలు చెప్పినాం. మాకు ఎలాంటి ఎజెండా లేదు, ఈ పేరు చెప్పు ఆ పేరు చెప్పు అని కాకుండా మేము డైరెక్ట్గా కార్యకర్తకు స్వచ్ఛంగా మీరు పైకి వెళ్ళి ఎవరు ఉంటే నిజామాబాద్కు బాగు చేశారు. ఈ మధ్యలో నేను చెప్తున్నాను 2019లో మనకు 12,000 ఓట్లు వచ్చినాయి. ఆ 5 సంవత్సరాల్లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ 2024లో మనకు 94,000 వచ్చినాయి. ఎన్ని ఓట్లు పెరిగినాయి చూడు. 12,000 నుంచి 94,000 వచ్చి మన ఇక్కడ ఉన్న ఎంపీ, ఇప్పుడున్న బీజేపీ ఎంపీ అరవింద్ గారి మీద 24,000 ఓట్లు అదనపు తీసుకొచ్చినాం. అలాగే నేను కూడా ఇక్కడ పోటీ చేసినప్పుడు చాలా సమస్యలు ఉండే. పార్టీ మీద మనకు నమ్మకం లేకుండే, అరే ఎక్కడ ఉంది మన పార్టీ అని. కానీ అప్పుడు మేము దాదాపు 67-68,000 ఓట్లకు తీసుకుపోయినాం. మళ్ళీ పార్లమెంట్ వచ్చేందుకు 94,000 వరకు వెళ్ళిపోయినాం. డే బై డే నిజామాబాద్లో కాంగ్రెస్ వెరీ స్ట్రాంగ్ అవుతున్నది. ఇంకా స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో తీసుకున్న నిర్ణయం. ఇక్కడ కేశవ్ వేణు గారు సుమారు 14 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెరీ సక్సెస్ఫుల్గా ఆయన చేసి, మరి ఇప్పుడు పార్టీ ఏమో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మరి ఆయన కూడా ఇప్పుడు చేసి చెప్పినాడు. మరి ధన్యవాదాలు, నాకు ఎంత అవకాశాలు ఇచ్చినారు. ఆయనకు కూడా గుర్తింపుతో నుడా చైర్మన్ చేసినారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన సర్వీసెస్ను పార్టీ పెద్దలు గుర్తిస్తారని చెప్తూ ఇప్పుడు ప్రక్రియ మొదలైంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత బి బ్లాక్, ఇప్పుడు ఏ బ్లాక్, సాయంత్రం బి బ్లాక్ వచ్చేస్తాం. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ మీద చర్చ చెప్పగలుగుతావు? అది కూడా సుప్రీంకోర్టు మీద అది నిబంధనలకు వ్యతిరేకం అయినట్టు ఉంటుంది అని దాని మీద మాట్లాడారు.